ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటల తర్వాత హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్త వింటారు, ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా మీకు దుఃఖం కలుగుతుందా, అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మీరు ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. విజయాలను సాధిస్తూ ఉంటారు. ఇతరుల యుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు. అత్యున్నతమైన స్థాయిలను మీరు అధిరోహించగలుగుతారు. ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ రాత్రి 9 గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్త మీరు వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాల వివరాలు కూడా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక రోజు అయితే రానే వచ్చేసింది. అది అనేది మీకు మంచి అవకాశం. వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగస్తుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని కలగజేసే అటువంటిదని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరికి ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మిమ్మల్ని కొంత బాధించే అటువంటి అంశం. మీ యొక్క పై అధికారులు కూడా వారిని సపోర్ట్గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని పెట్టబోతున్నారు. మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి, నీరసం కూడా
మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపారస్తులకి కూడా మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క వ్యాపారం సాగిపోయినటువంటి వ్యాపారం గురించి మీరు కొన్ని మేలుకవులు నేర్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈరోజు మీతో చాలా సహాయాన్ని గడుపుతారు. అంటే మీరు మాట్లాడే మాటల వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని థాట్స్ రావడం, అంటే కొన్ని ఆలోచనలు స్ఫరించడం, కానీ మీ యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కడం జరుగుతుంది. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణ మేలు చేస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.